హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో సర్వీస్ నౌ అంటే ఏంటి ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే చూసాం. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ సర్వీస్ నౌ అంటే సర్వీస్ నౌ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే సర్వీస్ నౌ ఓన్లీ ఒక సెక్టార్లోనే యూజ్ చేస్తామా లేకపోతే మల్టిపుల్ సెక్టార్స్లో యూజ్ చేస్తామా, అసలు ఇది ఎలా పుట్టింది, ఇవన్నీ మనం చూద్దాం డీటెయిల్గా. ఓకే ఓకే సర్వీస్ నౌ అనేది ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ బేస్డ్ ఇన్ శాంటా క్లారా, కాలిఫోర్నియా. సర్వీస్ నౌ అనేది ఎక్కడుంది అంటే కాలిఫోర్నియాలో ఉంది. ఇది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఇనిషియల్‌గా ఇది ఎవరు కనిపెట్టారంటే ఫ్రెడ్ లుడ్డి అతను కనిపెట్టారనమాట. ఇది 2003లో కనిపెట్టారు. ఓకేనా? 2003లో కనిపెట్టారు. అలాగే ఇనిషియల్‌గా దీనికి సర్వీస్ నౌ అని పేరు బదులు గ్లైడ్ సాఫ్ట్ అనే పేరనేది ఉండేది. 2006లో ఇది గ్లైడ్ సాఫ్ట్ నుంచి సర్వీస్ నౌ కింద కన్వర్ట్ అయింది పేరనేది. ఇది ఒక సాస్ సాఫ్ట్‌వేర్. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ సాఫ్ట్‌వేర్. సాస్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే, నువ్వు ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయకుండా నీ సిస్టమ్‌లో వాడితే దాన్నే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటాం. ఏదైనా జనరల్‌గా చూస్తే నువ్వు ఒక ఆ సాఫ్ట్‌వేర్‌ని వాడాలి అంటే దాన్ని బ్రౌజర్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకొని దాని యొక్క ఫీచర్స్‌ని నువ్వు వాడతావు. కానీ ఇక్కడ సర్వీస్‌ని నువ్వు వాడాలి అంటే జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. త్రూఅవుట్ ద వరల్డ్ నువ్వెక్కడైనా కూర్చొని ఈ సాఫ్ట్‌వేర్‌ని నువ్వు వాడుకోవచ్చు. సో, దీన్ని నువ్వు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగే నువ్వు దీన్ని అప్‌డేట్స్ కోసం గానీ, లేకపోతే దీని యొక్క రెగ్యులర్ చెకప్స్ కోసం గానీ, ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సర్వరే మొత్తం సర్వీస్‌ని యొక్క సర్వర్ వాళ్ళే మొత్తం దీన్ని చూసుకుంటారు. సో, దీన్ని నువ్వు ఏం చేయాలంటే దీని యొక్క లైసెన్స్ పర్చేజ్ చేసుకొని నువ్వు ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకుంటే దీన్నే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటున్నాం. దీనికి సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్ అలోవ్స్ ఎంప్లాయీస్ టు వర్క్ వాట్ దే హావ్ వాంటెడ్ టు నౌ, నాట్ హౌ సాఫ్ట్‌వేర్ డీటెయిల్స్ దే హావ్ టు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటారు గానీ, సాఫ్ట్‌వేర్ చెప్పినట్టు వీళ్ళు చేయరు. వీళ్ళు చెప్పినట్టే సాఫ్ట్‌వేర్ చేస్తుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇది. దీని యొక్క మెయిన్ యూజేజెస్ ఏంటి? ఐటీ సర్విస్ మేనేజ్మెంట్ ఒకటి, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఒకటి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఒకటి. ఇవన్నీ దీని యొక్క సర్వీస్ నౌ యొక్క మెయిన్ యూసేజెస్ కింద వస్తాయి. సర్వీస్ నౌలో మెయిన్ యూసేజ్ వచ్చేసరికి ఐటీ సర్విస్ మేనేజ్మెంట్. ఐటీ సర్విస్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ యొక్క ప్రాజెక్ట్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని మేనేజ్ చేయాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాబ్లమ్ ఏదైనా రైజ్ అయితే దాన్నే ఇన్సిడెంట్ అంటాం. ఒక ప్రాబ్లమ్‌ని ఇన్సిడెంట్ అని అంటాం సర్వీస్ నౌలో. ఇన్సిడెంట్ ఈజ్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు ఒక కంపెనీలో. అందులో ఒక ఎంప్లాయీ యొక్క సిస్టమ్ అనేది పని చేయట్లేదు. క్రాష్ అయిపోయింది. సో, వాడు మెయిల్ పంపిస్తాడు ఆ కంపెనీ టీమ్‌కి. ఆ కంపెనీ యొక్క ఐటీ టీమ్‌కి పంపిస్తాడు. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్‌లో ఓన్లీ ఒక్క ఎంప్లాయీ ఉండరు కదా! చాలా మెయిల్స్ వస్తాయి కదా! సో, వాటన్నిటిని ట్రాక్ చేయడం కష్టం. ట్రాక్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. సో, సర్వీస్ నౌ అనేది ఏం చేస్తుంది అంటే సర్వీస్ నౌ అనేది ఏం చేస్తుంది అంటే, ఆ ఎంప్లాయీ అనేవాడు ఎప్పుడైతే సర్వీస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఒక టికెట్‌ని రైజ్ చేస్తాడో, ఆ టికెట్‌ని ఆ కన్సల్టింగ్ యొక్క ఐటీ ఇంజినీర్‌కి అసైన్ చేస్తుంది. ఆ కన్సల్టింగ్ యొక్క ఐటీ ఇంజినీర్ ఈ టికెట్‌ని చూసి రెస్పాండ్ అయ్యి, దాని యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి, అక్కడ ఇష్యూ రిజాల్వ్ అని పెడతాడనమాట. ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఆటోమేషన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వీస్ నౌ. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. అలాగే ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్, చేంజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ మీకు ఫర్దర్‌గా నేను కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్తాను. ప్రస్తుతానికైతే మెయిన్ యూసేజెస్ ఆఫ్ సర్వీస్ నౌ అనేవి ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టము, హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టము, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఏంటి అంటే ఒక ఎంప్లాయీస్ అనేవాళ్ళు కంటిన్యూయస్‌గా కంపెనీలో జాయిన్ అవుతా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి మాన్యువల్‌గా నువ్వు ఆర్డర్ చేసుకునే రోజులు పోయాయి. మాన్యువల్‌గా నువ్వు రికార్డ్ చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఒక రోజులో 100 మంది ఎంప్లాయీస్ యాడ్ అవ్వచ్చు. 100 మంది ఎంప్లాయీస్ డిలీట్ అయిపోవచ్చు. వాటన్నిటిని నువ్వు మాన్యువల్‌గా చేస్తే డేటా అనేది ఖచ్చితంగా పోవడం జరుగుతుంది. సో, ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే సర్వీస్ నౌని యూజ్ చేసుకొని ఒక ఆటోమేషన్ అనేది క్రియేట్ చేస్తావనమాట. ఎప్పుడైతే ఒక కొత్త ఎంప్లాయీ యాడ్ అవుతాడో వాడి యొక్క డీటెయిల్స్ అనేవి రికార్డులు రూపంలో వాడికి ఒక ఎంప్లాయీ ఐడీ బట్టి జాయిన్ అయిపోతాయనమాట. డిలీట్ అయిపోయినప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో జరుగుతుంది. ఫైనాన్స్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ యొక్క బడ్జెట్‌ని ట్రాక్ చేస్తా ఉంటుంది. కంపెనీ యొక్క ఫైనాన్సెస్‌ని మేనేజ్ చేస్తా ఉంటుంది. ఇవి మెయిన్ యూసేజెస్ ఆఫ్ సర్వీస్ నౌ. ఇప్పుడు నేను చెప్పేవి 2 మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డాక్యుమెంట్. ఇక్కడ పైన లింక్ ఉంది కదా! అది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. servicenow.com ప్రొడక్ట్స్ బై కేటగిరీ హెచ్‌సిఎం ఇది ఉంది కదా! ఇది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సర్వీస్ నౌ అనేది ఓన్లీ ఒక్క సెక్టార్‌లోనే వర్క్ చేస్తుంది. ఏది ఐటీ సెక్టార్‌లోనే వర్క్ చేస్తుంది అనుకోవడం పొరపాటు.
సర్వీస్ నౌ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్‌లో, మెడికల్ సెక్టార్‌లో, అలాగే ఆహ్, ఎనర్జీ అండ్ యుటిలిటీ సెక్టార్‌లో, ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, సర్వీస్ ప్రొవైడర్స్ ఇలా మల్టిపుల్ సెక్టార్స్‌లో వర్క్ అవుతుంది. సర్వీస్ నౌని ఆటోమేషన్ కోసం ఓన్లీ ఐటీ సెక్టార్‌లోనే కాదు, ఇలా మల్టిపుల్ సెక్టార్స్‌లో వాడుతున్నారు. ఇది కూడా మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఇదొక లింక్ docs.servicenow.com అని మీరు గూగుల్ బ్రౌజర్‌లోకెళ్ళి చెక్ చేస్తే మీకు సర్వీస్ నౌ గురించి పిన్ టు పిన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వస్తాయన్నమాట. దేర్ యూ కెన్ నో ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారో లేదో రిలీజ్ నోట్స్ అండ్ అప్‌గ్రేడ్స్. ఇక్కడ టోక్యో, శాంటియాగో, రోమ్, క్యూబిక్ ఇలా సర్వీస్ నౌ అనేది ఏం చేస్తుందంటే సంవత్సరంలో ప్రతి 6 మంత్స్‌కి ఒక న్యూ రిలీజ్ అనేది ఇస్తుంది. అంటే మీకు ఇందాకల చెప్పాను కదా! సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అని. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే మీరు జస్ట్ ఆ లైసెన్స్ మాత్రమే పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు అప్డేట్స్ గానీ, రిలీజెస్ గానీ, బగ్స్ కానీ, కొత్త ఎడిషనల్స్ సెట్టింగ్స్ కానీ మీరేం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం సర్వీస్ నౌ వాళ్ళే చూసుకుంటారు. సో, సర్వీస్ నౌ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి 6 మంత్స్‌కి ఒక అడిషనల్ ఫీచర్‌ని యాడ్ చేసినా, లేకపోతే అడిషనల్ ఫీచర్‌ని ఏమైనా తీసేసినా, లేదా ఏమైనా కొత్త ఫీచర్స్‌ని ఏమైనా యాడ్ చేసినా వాటికి ఒక కొత్త ప్యాచెస్ అనేవి యాడ్ చేసి రిలీజ్ చేస్తారనమాట. సో, ప్రస్తుతానికైతే యోకోహమా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జురిచ్ అనేది రన్ అవుతుంది. నేనైతే యోకోహమాలో ఉన్నప్పుడు నా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు జురిచ్‌లోకొచ్చేసాను. సో, దిస్ ఈజ్ అబౌట్ దిస్. అండ్ మన కంటెంట్ విషయానికెళ్ళిపోతే ఈరోజు మనం ఇంకా ఏం నేర్చుకుంటున్నాము అంటే హ్మ్. యాహ్! ఇది మనం నేర్చుకునేది కాదు. ఒక అవుట్‌లుక్ ఇచ్చేస్తాను చూడండి. సర్వీస్ నౌ అంటే ఏంటి? సర్వీస్ నౌ అనేది ఇనీషియల్‌గా అది 2003లో ఫ్రెడ్ లుడ్డీ అనే అతను కనిపెట్టారు. దానికి గ్లైడ్ సాఫ్ట్ అనేది పేరుండేది. 2006లో అది సర్వీస్ నౌ కింద కన్వర్ట్ అయ్యింది. ఇది మెయిన్ కంపెనీ అనేది ఎక్కడుంది అంటే సాంటా క్లారా అనే లొకేషన్‌లో కాలిఫోర్నియాలో లొకేట్ అయ్యింది. ఇది ఒక అమెరికన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. సర్వీస్ నౌ అనేది క్లౌడ్ బేస్డ్ ఐటీఎస్ఎం టూల్. క్లౌడ్ బేస్డ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ టూల్. ఇందులో ఏంటి అంటే వర్క్ ఫ్లోస్ అనేది ఆటోమేషన్ చేస్తున్నాం. లైక్ దేర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ సర్వీస్ నౌ లైక్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అండ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఇన్సిడెంట్ చేంజ్, ప్రాబ్లమ్ చేంజ్, చేంజ్ రిక్వెస్ట్స్ ఇలాంటివన్నిటిని మనం సాల్వ్ చేస్తున్నాం. హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జాయిన్డ్, డిలీటెడ్ ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ ట్రాకింగ్ ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. అండ్ సర్వీస్ నౌ గురించి సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్పాలి అంటే, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ యొక్క సిస్టమ్ క్రాష్ అయినప్పుడు వాడు మాన్యువల్‌గా మెయిల్ పంపిస్తే అది సర్వీస్ నౌ టీమ్ కాదు గానీ, ఆ కంపెనీ టీమ్ చూడాలి అంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక కంపెనీలో వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, వాళ్ళ యొక్క మెయిల్స్‌ని మాన్యువల్‌గా చెక్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి హండ్రెడ్స్‌లో మెయిల్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎంప్లాయీ అనేవాడు సర్వీస్ నౌ పోర్టల్‌లో లాగిన్ అయ్యి అక్కడ ఒక ఇన్సిడెంట్ అనేది రైజ్ చేశాడు అంటే ఒక టికెట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టికెట్ అనేది కన్సల్టెంట్ ఇంజినీర్‌కి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయ్యి వాడు ఇష్యూని రిజాల్వ్ చేసి రిజాల్వ్డ్ అని అప్డేట్ చేస్తాడు. సో, ఇదంతా ఆటోమేషన్‌లో జరుగుతుంది. సో, నువ్వు ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో వర్క్ ఫ్లోస్‌ని ఆటోమేట్ చేయడం వల్ల ఐటీ సెక్టార్‌లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అలా ఎక్స్‌పెండిచర్ కూడా చాలా సేవ్ అవుతుంది. సర్వీస్ నౌని నువ్వు యూజ్ చేయాలంటే నీకు జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. ఎందుకంటే ఇదొక సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కాబట్టి త్రూఔట్ ద గ్లోబ్ నువ్వు దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు విత్ ఇంటర్నెట్. దీన్ని నువ్వు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సర్వీస్ నౌ వాళ్ళే మొత్తం అన్నీ చూసుకుంటారు. జస్ట్ నువ్వు డబ్బులు కట్టి దీన్ని యూజ్ చేసుకుంటే చాలు. అలాగే సర్వీస్ నౌలో 2 ఉన్నాయి. సీఎస్ఏ. సీఎస్ఏ అనేది సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సీఎస్‌డి సిస్టమ్ డెవలపర్. సర్టిఫైడ్ సిస్టమ్ డెవలపర్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా వచ్చుండాలి. సో, కోడింగ్ అనేది చాలా ఈజీయే. మీరు వరీ అవ్వద్దని నేను నేర్పిస్తాను. అలాగే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌లో ఏముంటాయంటే ఇంకా మీకు అప్‌కమింగ్ సిలబస్ అంతా నేను చూపిస్తాను. దట్స్ ఇట్ గైస్. మీకు ఏ రోజు ఏ సిలబస్ మీకు సిలబస్ బట్టే కంటిన్యూయస్‌గా లైన్ బై లైన్ నేను నేర్పిస్తాను. ఓకే. ఇంతవరకు మనం ఏం చూసామంటే సర్వీస్ నౌ అంటే ఏంటి? అదొక జస్ట్ షార్ట్ ఇంట్రడక్షన్ చూసాం. ఈ వీడియోలో సర్వీస్ నౌ అంటే ఏంటి? ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం చూసుకున్నాం. సో, సర్వీస్ నౌ అంటే ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.